ఇక బీజేపీ ఈసారి ఎలక్షన్స్లో చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న స్టేట్ వెస్ట్ బెంగాల్. ఈసారి ఏదేమైనా సరే మమతా బెనర్జీ పట్టాల్సిందే, అంతు చూడాల్సిందే అని అమిత్ షా ఏకంగా హోమ్ మినిస్టరే వచ్చి వెస్ట్ బెంగాల్లోనే ఉండి ఎలక్షన్స్కి ముందు, ఆన్ ద ఎలక్షన్స్ డే, ఆఫ్టర్ ద ఎలక్షన్స్ డే ఆయన హోమ్ మినిస్టర్ అయి ఉండి వచ్చి అక్కడ మొత్తం ఆయన డైరెక్ట్గా హీ సూపర్వైజింగ్ ద హోల్ ప్రాసెస్. సో అసలు హోమ్ మినిస్టర్ ఢిల్లీలో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, అవన్నీ చేసుకోకుండా వెస్ట్ బెంగాల్లో వచ్చి ఎలక్షన్స్ కోసం ఉండడం అనేది ఫస్ట్ నాకు తప్పనిపిస్తుంది. హౌ డూ యూ జస్టిఫై హోమ్ మినిస్టర్స్ ప్రెజెన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ జస్ట్ ఫర్ స్టేట్ ఎలక్షన్స్? అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్స్ జాబ్ ఏంటి? ఇండియాలో ఇంటర్నల్ గా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా, రైట్స్ జరగకుండా, జనాలకి ఇంజురీస్ అండ్ డెత్స్ అవ్వకుండా చూసుకోవటం కదా. అవును. వన్ ఆఫ్ ద మోస్ట్ వోలటైల్ సినారియోస్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇన్ ఎలక్షన్ టైం. నువ్వు లాస్ట్ టైం కూడా చూస్తే మోర్ దెన్ 50 people చనిపోయారు బికాస్ ఆఫ్ ఎలక్షన్ వైలెన్స్. దట్ ఈస్ అ లాట్ ఆఫ్ డెత్స్ ఇన్ వన్ సింగిల్ స్టేట్. సో ఆయన ఎందుకు వచ్చాడు, అక్కడ ఉండటం కరెక్టా కాదా అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఈజీలీ జస్టిఫైడ్. బికాజ్ ఈసారి ఈ ఎలక్షన్స్ లో దెర్ ఆర్ నో డెత్స్. ఒక్క డెత్ కూడా జరగలేదు బికాజ్ హీ మేనేజ్డ్ ది ఎలక్షన్ సో క్లోజ్లీ. మన సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ నుంచి తీసుకొచ్చి ఫోర్సెస్ని ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ది అథారిటీ టు స్టేట్ పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ యూజ్ చేసి వాయిలెన్స్ని చాలా 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 మినిమల్ చేశారు. సో యాజ్ ఎ రిజల్ట్ డెత్సే జరగలేదు. సో ఆయన అక్కడ ఉండటం అనేది జస్టిఫైడ్. ఆయన ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని వర్క్ చేయొచ్చు, బెంగాల్లో కూర్చొని వర్క్ చేయొచ్చు. మనందరం కోవిడ్ తర్వాత అందరం వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాం. హోమ్ మినిస్టర్ ఎందుకు చేయకూడదు వర్క్ ఫ్రమ్ హోమ్? ఇఫ్ హీ నీడ్స్ హీ విల్ గో సమ్వేర్ అండ్ కమ్ బ్యాక్. బట్ ఆయన ఎక్కడ ఉన్నా కానీ వర్కే. అండ్ బెంగాల్లో ఉండి డెత్స్ ప్రివెంట్ చేయడం అనేది ఇట్స్ అచీవ్మెంట్ ఫర్ హిమ్. సో అది దట్ ఇస్ నాట్ ఎ పాయింట్. బట్ బెంగాల్లో నువ్వు చూస్తే బెంగాల్ ఎప్పుడు కూడా బీజేపీకి ఒక రకమైన ఏమంటారు థార్న్ ఇన్ దేర్ ఫ్లెష్. ఎందుకంటే 2014లో చెప్పులో రాయి చెవిలో జోరిగా టైపా, దట్ మైట్ బి మోర్ అప్రోప్రియేట్. ఎందుకంటే 2014లో బీజేపీ ఒక నేషనలిస్టిక్ ఫర్వర్ తో మొత్తం నేషనల్ స్వీప్ చేసేసింది కదా 2014 ఎలక్షన్స్ లో. అప్పుడు బాగా ఇట్లా ఒక రకమైన బజ్ ఉంది, ఈసారి బెంగాల్లో బీజేపీ వస్తుంది. కానీ 2016లో మమతా బెనర్జీ గెలిచింది. ఓకే, మేబీ ద ఫస్ట్ టైం బీజేపీ వచ్చింది, సో స్టిల్ దే ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బెంగాల్ అట్లా అనుకున్నారు. 2016 ఎలక్షన్స్ మమతా బెనర్జీ గెలిచింది. బట్ 2019లో మళ్ళీ బీజేపీ ఇంకా ఎక్కువ మెజారిటీతో వచ్చింది. అప్పుడు ఇంకా ఎక్కువ, ఇఫ్ యూ రిమెంబర్, బీజేపీకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ 2019 మోర్ దెన్ 2014. అవును. అప్పుడు కంపల్సరీ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అసలు దేర్ ఇస్ నో ఛాన్స్, ఇంకా కంపల్సరీ మమతా బెనర్జీ వస్తుంది, బీజేపీని ఎవరు ఆపలేరు అనుకున్నారు. స్టిల్ మమతా బెనర్జీ వస్తుంది కాదు, బీజేపీ వస్తుంది. సారీ, బీజేపీ వస్తుంది అనుకున్నారు. కానీ స్టిల్ మమతా బెనర్జీ వచ్చింది 2021 లో కూడా. సో దెన్ అప్పుడు ఇంకా అమిత్ షాకి అది ఒక పెద్ద ఒక రకమైన ఇన్సల్ట్ అనను, ఒక రకమైన అంటే ఫెయిల్యూర్ ఛాలెంజ్ లాగా. సో 2021లో ఓడిపోయారు కదా. సో బీజేపీ జనరల్ గా ఏంటంటే వాళ్ళు ఓడిపోతే కంపల్సరీ ఎందుకు ఓడిపోయి అనలైజ్ చేస్తారు. బట్ వాళ్ళు గెలిచినా కానీ అనలైజ్ చేస్తారంట, ఎందుకు గెలిచాము, ఎవరు మనకు ఓటేశారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఎట్లా మనం ఓట్ బేస్ లాగా పెట్టుకోవాలి అట్లా. సో అంటే వాళ్ళు దే డూ దేర్ హోంవర్క్ అని. సో 2021 ఎలక్షన్స్ గురించి బాగా అనలైజ్ చేసి దే ఆర్ ప్రిపేర్డ్. 2026లో దే ఆర్ ప్రిపేర్డ్. సో చాలా మంది ఏమంటారంటే 2021లో కూడా ఇంతే అన్నారు, కానీ మమతా బెనర్జీ గెలిచింది అన్నారు కదా. కానీ దెర్ ఆర్ సర్టన్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ 2021 అండ్ 2026. సారీ, 2021లో ఎంత మెజారిటీ అంటే డిడ్ దే కమ్ క్లోజ్ ఆర్ దే ఆర్ నాట్ ఈవెన్ క్లోజ్? They got more seats than 2016, but Mamata had more than enough majority. అంటే మోర్ దెన్ హాఫ్ వే మార్క్. ఐ థింక్ షీ గాట్ అరౌండ్ 160 or 170 or something. అదేలే, వీళ్ళకి 60 or 70 వచ్చాయి. సో దే హ్యావ్ సబ్స్టాన్షియల్ సీట్స్, బట్ నాట్ ఇనఫ్ టు ఛాలెంజ్ మమతా బెనర్జీ. సో 2021 డిఫీట్ ని వాళ్ళు అనలైజ్ చేసి దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ 2026. సో 2026లో వాళ్ళు ఏమేమి విషయాల మీద ఫోకస్ చేశారంటే, ట్రెడిషనల్గా బెంగాల్లో ఏమంటారంటే ఓటర్ ఇంటిమిడేషన్, రాంగ్ ఓటింగ్ అంటే ఒకళ్ళు ఓటు ఇంకొకళ్ళు వేయటం, మల్టిపుల్ ఓట్స్ వేయటం, అండ్ బాగా ఇట్లా గూండాస్ని రౌడీస్ని పెట్టి దే స్టాప్ పీపుల్ ఓటింగ్ ఫర్ అదర్ పార్టీస్, అవన్నీ చేస్తారు. అంటే సోర్స్ జామింగ్, బూత్ జామింగ్, దెర్ ఆర్ టెక్నికల్ టర్మ్స్ లైక్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు, ఎలక్షన్స్ కన్నా ముందు SIR జరిగింది బెంగాల్లో. SIRలో దే డిలీటెడ్ అరౌండ్ 90 lakh either duplicate voters who passed away or voters who moved to other states, వాళ్ళందరినీ తీసేశారు. సో ఆ 90 lakh ఓటర్స్ తీసేయడం వల్ల ఏంటంటే ట్రెడిషనల్గా మమతా బెనర్జీ యూస్ దీస్ 90 lakh ఓటర్స్ టు ఓట్ ఫర్ హర్ పార్టీ. అంటే ఇప్పుడు మనిషి చనిపోయినా కానీ వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు ఓట్ వేయించడం, లేకపోతే డూప్లికేట్ ఓట్ వేయించడం అట్లా. సో ఆ ఫస్ట్ 90 lakh ఓట్స్ని డిలీట్ చేశారు కదా. దాని గురించి కూడా మమతా బెనర్జీ ఫాట్ టూత్ అండ్ నెయిల్
టు నాట్ లెట్ SIR హ్యాపెన్. బట్ సుప్రీం కోర్టు కూడా దే సెడ్ నో SIR హ్యాస్ టు హ్యాపెన్ అండ్ అది జరిగింది. రెండోది నువ్వు చూస్తే కంపేర్ టు 2016 వాయిలెన్స్ కూడా చాలా తగ్గిపోయింది. బికాజ్ అంతకుముందు సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నా కానీ అంత ఎక్కువ లేరు. ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్ ఈజ్ అండర్ సెంట్రల్ ఫోర్సెస్, మొత్తం ఎలక్షన్ మేనేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు సెక్యూరిటీ అనమాట. సో దాని మూలన కూడా చాలా వరకు ఈ ఓటర్ ఇంటిమిడేషన్, ఇట్లా బూత్ జామింగ్ అని, సోర్స్ జామింగ్ అని అట్లాంటివి చాలా చాలా మినిమల్ అయ్యాయి. దట్ ఈస్ అన్ అదర్ డిఫరెన్స్ కంపేర్ టు 2021. మూడోది వచ్చి ఏంటంటే, ఇఫ్ యూ సీ ద స్టేట్మెంట్స్ ఆఫ్ TMC లీడర్స్, దే ఆర్ అపియరింగ్ ఫ్రస్ట్రేటెడ్. చాలా మంది ఏంటంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ ఎగ్జిట్ పోల్. ఎందుకంటే ఎలక్షన్ ఓటింగ్ అయిపోయాక ఒక 2-3 TMC లీడర్స్ దే ఆర్ వెరీ వెరీ అప్సెట్. వాళ్ళు అమిత్ షాని థ్రెటన్ చేయడం, బీజేపీ గురించి బ్యాడ్గా మాట్లాడటం అట్లా మాట్లాడుతున్నారు. అంటే దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే నో ఇంటర్నల్లీ దట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్. సో అదొక బిగ్గెస్ట్ సైన్ 2021తో పోలిస్తే. అండ్ ఆల్సో ఈసారి క్రైమ్ ఎఫిషియెంట్ గా కంట్రోల్ చేయడానికి 7 phases నుంచి 2 phases తెచ్చారు. 2 phases. ఎందుకంటే 7 phases అంటే ఏంటంటే దే వర్ అడాప్టింగ్. ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి ఎట్లా ఓటర్స్ ఇంటిమిడేట్ చేయాలి అట్లా వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఫార్ములేట్ స్ట్రాటజీ. ఇప్పుడు అట్లా కాకుండా ఓన్లీ 2 phases, phase 1, phase 2. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టు వీళ్ళు ఆ చేంజెస్ ని దే కైండ్ ఆఫ్ ఎంకరేజ్డ్, అంతే కదా. అది నెంబర్ ఆఫ్ ఫేజెస్ అవ్వచ్చు, 7 phases నుంచి 2 phases. సెంట్రల్ ఫోర్సెస్ని, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెస్ట్ బెంగాల్లో పెట్టడం అవ్వచ్చు, SIRతో అన్ని lakhs of votes తీసేయడం అవ్వచ్చు. సో ఇవన్నీ మేజర్ బ్లాక్స్ మమతా బెనర్జీకి. బట్ ఇవన్నీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇవన్నీ చేయడం వల్ల లాభపడేది బీజేపీ. అంటే ఇప్పుడు CBI లాగా, ED లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈజ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బీజేపీ? ఇప్పుడు ఆబ్వియస్లీ నీకు ఒక స్టేట్లో ఒక గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు అండ్ ఇఫ్ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ విన్నింగ్ ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఆ మాల్ ప్రాక్టీసెస్ని ప్రివెంట్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బెనిఫిట్ ఎవరికి వస్తుంది? అపోజిషన్ వస్తుంది. అట్లా రావటం వలన ఎలక్షన్ కమిషన్ ఈజ్ వర్కింగ్ విత్ అపోజిషన్ అనలేవు కదా నువ్వు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ వర్కింగ్ టు కండక్ట్ ది ఎలక్షన్స్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ. ఓకే. సో దాని వలన బీజేపీకి గెయిన్ అవ్వచ్చు, వాళ్ళ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంటే కాంగ్రెస్ కూడా గెయిన్ అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ ఇన్ కొల్యూషన్ కదా. దట్స్ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. Okay. But that is the argument that TMC is also using, that election commission is working for BJP అని అట్లా అంటున్నారు. But because they have to say that otherwise వాళ్ళ తప్పులను ఒప్పుకున్నట్టే కదా. And చూడు, 15 years she was in power. 15 years is a long time for any party to be in power. నువ్వు ఎంత ఫ్రీబీస్ ఇచ్చినా, ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినా కానీ పీపుల్ లుక్ ఫర్ ఎ చేంజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, బెంగాల్లో ఆల్సో నువ్వు తమిళనాడుతో కాంట్రాస్ట్ చేస్తే, నువ్వు బెంగాల్లో ఆల్సో హ్యాస్ ద సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజియన్ అండ్ నేషనలిజం. దే ఆర్ కొంచెం ఎంతైనా వాళ్ళు అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. దే డోంట్ థింక్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ద హిందీ హార్ట్లాండ్. బట్ బెంగాల్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, దట్ తమిళనాడుకు లేనిది బెంగాల్లో చాలా బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ చాలా ఉందన్నమాట. సో లోకల్ పీపుల్ దే ఆర్ సీయింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ అన్చెక్డ్ ఇమిగ్రేషన్. అదొక ఫ్యాక్టర్ బీజేపీకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. తమిళనాడులో అట్లాంటి ఫ్యాక్టర్స్ లేవు. సో పీపుల్ ఆర్ లైక్ లిబరల్. నువ్వు అన్నట్టుగా మా రిలీజియన్ గాడ్ని సపరేట్ చేయడం అవన్నీ చేస్తారు. బెంగాల్లో కూడా అట్లానే చేస్తారు. దే వెరీ ప్రోగ్రెసివ్. బట్ దే హ్యావ్ దట్ ఇమిగ్రేషన్ ఇష్యూ విచ్ బీజేపీ ఈజ్ ఏబుల్ టు క్యాపిటలైజ్. ఓకే. సో ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే 100% ఈసారి బెంగాల్లో బీజేపీ రావాల్సిందే. దట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ టు బీజేపీ. ఎందుకంటే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్లో బెంగాల్ క్యారీస్ ఎ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ అండ్ మమతా బెనర్జీ ఈజ్ ఆల్వేస్ డిఫైయింగ్ బీజేపీ. సో ఇప్పుడు బెంగాల్లో వాళ్ళు పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇట్స్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్. దే కెన్ గెట్ ఎ లాట్ మోర్ సీట్స్ దెన్ దే గెట్ జనరల్లీ ఇన్ బెంగాల్. యా. సో మొత్తానికి బెంగాల్ ఈజ్ ఆల్ సెట్ ఫర్ చేంజ్ అండ్ ఇట్స్ బీజేపీ హూ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఇన్ బెంగాల్. సో అమిత్ షా ఎఫర్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి అని అంటున్నావు నువ్వు. ఓకే, లెట్స్ సీ ఫ్యూ మోర్ అవర్స్. అంతేగా, లెట్స్ సీ.